గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మొన్న 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఖమ్మం జిల్లా నుంచి వచ్చి ఇప్పటికే 3 సార్లు ట్రై చేస్తే ఇప్పటికీ కూడా ఆయన కలవనలేదు. సెక్యూరిటీ సిబ్బంది 5 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని. నేను ఒక్కటే చెప్తున్నా, ఆ అంశం మీద నేను అంటే నేను ఆ సబ్జెక్ట్ని ఇంతని అడగలే. ఎందుకు అక్కడ ఆగాల్సి వచ్చిన అంత పెద్ద వ్యక్తి నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయం చెప్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరన్నా సీనియర్ లీడర్ వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉండదు. కింద ఉన్న సిబ్బంది, ఆయన దగ్గర ఉన్నటువంటి పిఏలు క్లియరెన్స్ ఇస్తారు. రేవంత్ రెడ్డి గారితో పర్సనల్గా సంప్రదింపులు జరపాలి అన్నప్పుడు ఏ అంశం మీద వస్తున్నారు, ఏం మాట్లాడాలని వస్తున్నారు అనేది ఆయనకు చెప్తారు తప్ప గేట్ దగ్గర క్లియరెన్స్ అనేది రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఎవరైనా పోవచ్చు, లోపల పోయి ఛాయ తాగొచ్చు, కూర్చోవచ్చు, 1-2 గంటలు వెయిట్ చేసి ఒకవేళ ముఖ్యమంత్రి గారితో ఫోటో. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి తనను కలవడానికి గేట్ దగ్గరికి వస్తున్నాడనే విషయం ముఖ్యమంత్రికి తెలీదా? తెలియదు, 100% తెలియదు. మీకు తెలిసిన విషయం ముఖ్యమంత్రికి తెలియదు. నాకు మీరు చూపించినాక తెలిసింది. ఈ రోజు తెలిసిందా? ఆ రోజే తెలిసింది. ఎందుకంటే మీరు క్లోజ్ అయిన మీరు ఈ విషయాన్ని తీసుకువెళ్ళలేదా? ఎందుకని ఊరుకున్నారా? ఎవరు? నేనా? డెఫినెట్గా నేను కలవలేదు పర్సనల్గా. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు నాకున్న అవగాహన, అంటే నేను వాస్తవం చెప్పాలి కాబట్టి నాకున్న అవగాహనలో ఒక 5 times ఒక ఎమ్మెల్యేను, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న ఎమ్మెల్యే అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ప్రజా సమస్యల మీద ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా క్లియరెన్స్ ఇవ్వడని నేను అనుకోవట్లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి టేబుల్ మీద ఉండే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఇంటి గేటు ముందు ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి తెలియదు, రైట్? ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి ఎవరు వచ్చిర్రో కిందున్న సిబ్బంది ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకుండా ముఖ్యమంత్రి బదనాం అవుతాడు. దీంట్లో నేనేమి తప్పు పడతలేదు. కానీ ముఖ్యమంత్రి అనే వ్యక్తి, ఇంతమందిని రోజు కలిసే ముఖ్యమంత్రి, ఆ ఒక్క మనిషి విషయంలో కలవకపోవడానికి కారణాలు ఉండవు అంటున్నా. మిస్కమ్యూనికేషన్ అయి ఉంటుందని చెప్తున్నాను మీకు. అంతే తప్ప ముఖ్యమంత్రి ఇంతకుముందు లెక్క కేసీఆర్ గారు లెక్క ప్రజా సమస్యలకు దూరంగా ఉండాలనో, ఎవరైనా ప్రజలు రిప్రజెంటేషన్ ఇస్తా అన్నా, నాయకులు రిప్రజెంటేషన్ తప్పించుకోవాలన్న ఆలోచనలో ఉండడని నేను కళాకట్టిగా చెప్తున్నా. ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరేమో ఏఐసిసి నేషనల్ పార్టీ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చారు, రేవంత్ రెడ్డి గారేమో వేరే పార్టీ నుంచి వచ్చారు. అసలు మీ ఇద్దరు బంధం ఎక్కడ? అంతలాగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఒక సొంత మనిషిలాగా రేవంత్ రెడ్డి చూస్తున్నారంటే ఇద్దరికి బంధం ఎక్కడో దగ్గర ఏర్పడి ఉంటుంది కదా. అంత ఫెవికాల్ బంధం మీ ఇద్దరికి ఎక్కడ ఏర్పడింది? నేనేమంటున్నా అండి, ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాకు పరిచయం. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను కూడా క్రియాశీలకంగా అప్పుడు యాక్టివ్ లేను. ఎందుకంటే మధ్యన నేను కూడా క్రియాశీలకంగా లేను. 16లో మళ్ళీ ఆర్గనైజేషన్లోకి వచ్చి స్పోక్స్ పర్సన్గా ఉన్నా. మీరైనా రేవంత్ రెడ్డి గారు, ఇంట్లో ఎవరైనా రేవంత్ రెడ్డి గారితో సమయం స్పెండ్ చేస్తే సమయస్ఫూర్తి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ వే మాట్లాడటము, కూర్చున్నప్పుడు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అక్కడ, ఒక హెల్తీ అట్మాస్ఫియరు, టాకింగ్ అట్మాస్ఫియరు. సో నేను ఆయనకు రాజకీయంగా కనెక్ట్ కాలే. మా ఇద్దరి మధ్యన మాట్లాడుకునేటప్పుడు ఆయనకు కూడా ఏదైనా సందర్భంలో మాట్లాడినప్పుడు ఆ డిస్కషన్లో మాకు కనెక్షన్ బాగా పెరిగింది. ప్లస్ ఆయన కొంచెం ఫోకస్ ఉన్న లీడర్. అంటే లీడర్స్, నేను ఇన్ని ఆర్గనైజేషన్స్ పనిచేసిన రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయనకున్నటువంటి క్వాలిటీస్ కొన్ని నన్ను ఆకట్టుకున్నాయి. ఆకట్టుకున్నప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ నేను దేనికన్నా యూజ్ చేస్తే, ప్రొడక్టివ్ పర్సన్ మీద మన ఇన్వెస్ట్మెంట్ పెడితే టైం అది రియలైజేషన్ అవుతుంది అనే నమ్మకం వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాం. మన టైం అంటే సమయం ఇవ్వడం కానీ, పని చేయాలని ఇంట్రెస్ట్ పెరగడం కానీ, ఫాలోఅప్. అంటే నేను మిస్ అయ్యి ఎప్పుడైనా పట్టాలు తప్పినా ఫోన్ చేసి ఎక్కడున్నావు రెడ్డి గారు, మీరు వస్తలేరు, మీకోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి, మనం వద్దురా నాయన ఇలా రెస్ట్ తీసుకుందామన్నా కానీ ఫోన్ కొట్టి, అంటే ఎవరు ఉరుకుతారు. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు టాలెంట్ ఉన్నాడు, ఎవరిని మనం కదిలిస్తే ఉరికి పని చేయగలుగుతాడు అనేది ఆయన గమనించి, నాలో ఏదో ఒక పట్టుదల ఉంది అని ఆయన గమనించి నేను కొంచెము అలసత్వంలోకి వచ్చిన, ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతూ వచ్చిన ఎప్పుడైనా సందర్భాలల్లో కదిలించి మరీ తీసుకుపోయి పని చేయించేటోడు. అందుకనే మీరు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్లో మొత్తం అన్ని నియోజకవర్గాలకి డబ్బులు, మద్యం పంపించారు. నేను ఏ నియోజకవర్గం, నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఫుల్ టైం ఉన్నా. నాకు మందుల శామ్యుల్ గారిని ఇచ్చిర్రు. నాకు ఆ నుంచి కదిలే పరిస్థితే లేదు. ఎందుకంటే మందుల శామ్యుల్ గారికి కొత్త, మా ఇద్దరం కూడా కొత్తే. మాకు కంపల్సరీ అక్కడ ఉండి రూట్ మ్యాప్ కానించి
ఆ కాన్స్టిట్యున్సీని మాత్రం నేను మొత్తం రేవంత్ రెడ్డి గెలుస్తాడనే నమ్మకం వచ్చే పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఇక్కడ పెట్టుబడి పెట్టనీకే సమయం మీరు తప్ప ఇందాకే అన్నారు నాకు నమ్మకం కలిగింది అందుకే పెట్టుబడి పెట్టాం. మీరు బాగా తెలియకలవాలి. పెట్టుబడి అంటే సమయం. మీరు సమయాన్ని వేరే విధంగా తీసుకునేందుకు నన్ను క్షమించో, మీరు నా పెట్టుబడి సమయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్తున్నా. అంటే సమయాన్ని మీరు ఎప్పుడు కూడా వాల్యూ ఇస్తలేరని అర్థమైంది. సమయం డబ్బు కంటే పెద్దది. సమయం అనేది మనం పెట్టుబడి లాంటిదే. మనం ఏ సబ్జెక్టులనైనా సమయం పెట్టినప్పుడు మనం ఫ్రూట్ఫుల్గా సక్సెస్ కావాలనుకుంటాం. మనం పోయి గుట్టకు రాళ్ళు మోయడం కదా, వేస్ట్ కదా. రాళ్ళు గుట్ట నుంచి కిందికి తెచ్చుకుంటే ఇల్లు కట్టుకోవచ్చు. మేము కూడా కాంగ్రెస్ బీటే చూసామండి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన గురించి తెలుసు, మీ గురించి తెలుసు, అందుకే అన్నాను. నా గురించి తెలిస్తే మీరు సమయం ఇస్తాడా పైసలు ఇస్తాడా అని తెలిసి ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.